కాకినాడ పోర్ట్ ఏరియాలో విద్యుత్ వినియోగం అధికం కావడంతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం 4.87 ఎకరాల ప్రైవేట్ భూమిని మున్సిపల్ కార్పొరేషన్ సేకరించిందన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సముద్రం వదిలేసిన భూమికి పట్టాలు సృష్టించి కాజేసిన దొంగ కొండబాబే అని ద్వారంపూడి ఆరోపించారు. కొండబాబు టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. ఏటిమొగలో ఏదైతే ప్రభుత్వం భూమి ఉందో ఆ భూమికి పట్టాలు సృష్టించావు. పట్టాలు సృష్టించిందని ఏమంటారు? దొంగ పట్టాలనే అంటారు. కోర్టులో కేసేసింది ప్రభుత్వం. కోర్టులో కూడా ఏమనేసింది? ఫోర్జరీ డాక్యుమెంట్స్ అనేసింది. దొంగ పట్టాలని వేసింది ప్రభుత్వం కూడా. సో దొంగ ఎవడంటే ఇక నువ్వు వచ్చి నన్ను దొంగ అంటే ఎలాగా? పైపెచ్చి అంటాడు నేను ఓడిపోతానంట, అందుకని ఏదో కౌట్లు ఇవ్వాలి. నీ టిక్కెట్ తెచ్చుకో. ఈరోజు నీ టిక్కెట్కి గతి లేదు, ఎవరికి ఇస్తాడో తెలియదు. ఒక్కరోజు జనసేనకి ఇస్తున్నారని తెలిసి ఇంట్లోంచి బయట రావు, డీలా పడిపోయి. పోనీ నీ నాయకులకి వెళ్ళి అడుగుదాం, నాకు టిక్కెట్ ఇవ్వండి ఖచ్చితంగా అని అడుగుదామంటే నీ అవినీతి అక్కడ ఉంది. నీ అవినీతి చట్టం అంతా కూడా. నీ టిక్కెట్ ఇస్తే చంద్రశేఖర్ రెడ్డి నీ అవినీతి చట్టం అయితే ఇప్పిలా ఉన్నాడు. మైకులో నేను మాట్లాడటం ఏమీ లేదు. జగన్ చేసి సంక్షేమం చేయబోతున్న సంక్షేమం, కొండబాబు అవినీతి చట్టం చెప్తే చాలు, నాకు ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు నన్ను అని ఆలోచించే ఈరోజు ఫ్రెష్ క్యాండిడేట్ కోసం చూస్తున్నా. తెలుగుదేశం ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ అయితే నేను విమర్శించలేను కదా. నీ మీద నేను కథల గంట మాట్లాడుతుంది నీ గురించి, నీ కుటుంబం గురించి. కనుక ఫస్ట్ నువ్వు నేను ఓడిపోతానన్న భ్రమలో పో. ఫస్ట్ నువ్వు టికెట్ తెచ్చుకో, తర్వాత గెలిపోవడాలు ప్రజలు నిర్ణయిస్తారు.